విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ సౌజన్య గారు, హలో అండి. ఎలా ఉన్నారు మ్యామ్? సూపర్ ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, నాకు ఒకటి అర్థం కాదు, అంటే పేరెంట్స్ అప్పుడున్న పేరెంట్సే ఇప్పుడున్న పేరెంట్సే, కానీ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి? అంటే పిల్లల పెంపకంలో పేరెంట్స్ అతిగా గారవంగా చూసుకుంటున్నారా, అతిగా పిల్లల్ని మరీ ప్రేమిస్తున్నారా, పిల్లల్ని పట్టించుకోవడం లేదా, అసలు పిల్లల్ని ఎక్కువ పట్టించుకుంటున్నారా అన్నది క్వశ్చన్ మార్క్ వస్తుంది. మన జనరేషన్ లో చూస్తేనేమో శిక్షిస్తే దండిస్తే వాడికి కరెక్ట్ సెట్ అవుతారు అంటారు. ఈ కాలంలో అసలు పిల్లల్ని ముట్టుకోవద్దు, ఏమనొద్దు, అసలు డిస్కషనే అవసరం లేదు, వాడి ఎలా అయితే వాడు ఉంటున్నాడో అలాగనే ఉండని అని అంటున్నారు. ఇటు టీచర్స్ దగ్గర కూడా ఫోర్స్ చేయడానికి లేదు, టీచర్స్ కూడా పిల్లల మీద ఫోర్స్ చేయడానికి లేదు, ఎవరు కూడా చెప్పడానికి లేదు. ఎవరైనా సజెషన్ ఇస్తే మా పిల్లవాడికి తెలుసులే నువ్వెందుకు చెప్పేదని అంటుంటారు. ఈ చేంజెస్ ఎందుకు? అసలు పేరెంట్స్ తప్పు చేస్తున్నారా లేకుంటే పిల్లలు తప్పు చేస్తున్నారా అనేది అర్థమైతే లేదు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా మందికి ఉంది. సో ఇక్కడ చూడండి, మన జనరేషన్ లో చూసుకుంటే మనకు అన్ని ఫెసిలిటీస్ లేవు. ఫస్ట్ థింగ్, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత పొల్యూటెడ్ మన ఎన్విరాన్మెంట్ లేదు, ఓకే, హై స్టిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ లేదు. సో ఇవన్నిటికీ రీజన్ ఇవే అన్నమాట ఇప్పుడు ఉన్నాయి ఇవన్నీ. సో ప్రతి ఒక్కటి మనకి ఏదైనా వస్తువు కావాలి అనుకున్నప్పుడు మన పేరెంట్స్ ఏం చేసేవారు? ఇమీడియట్ గా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా లో ఉన్నా, లేదంటే కొంచెం ఆలోచించడానికి టైం తీసుకున్నా ఇవ్వడం మంచిదా కాదా అని మనకు డిలే చేసేవారు. అప్పుడు మనలో ఏమవుతుంది? పేషెన్స్ క్రియేట్ అవుతుంది. అప్పుడే ఇస్తాడు డాడీ అనేది, అప్పుడే ఇస్తుంది మమ్మీ అనేది కొంచెం వెయిట్ చేసేవాళ్ళం మనం. తర్వాత ఏదైతే వెయిట్ చేసిన తర్వాత వస్తుంది కదా, దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళం మనం. ఒక సైకిల్ కావాలని అంటే ఫర్ సపోజ్ బర్త్డేకు కొనిస్తాను, లేకపోతే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే కొనిస్తాను అని చెప్పేవాళ్ళం. సో మనం ఆ టార్గెట్ ని ఫిక్స్ చేసుకుని అక్కడి వరకు వెయిట్ చేసేవాళ్ళం, పేషెన్స్ తో ఉండేవాళ్ళం. ఇంకొక మాట కూడా మళ్ళీ అడిగేవాళ్ళం కాదు, మళ్ళీ ఎప్పుడు కొనిస్తావు అని. ఒకసారి చెప్తే మనం వినేవాళ్ళం. బికాస్ పేరెంట్స్ అవర్ వరల్డ్ అయిపోయింది అప్పుడు. ఇంకో డిస్ట్రాక్షన్ లేదు మనకి, వాళ్ళు ఏం చెప్పినా అదే వినాలి అంతే. బట్ ఇప్పుడు చాలా మనం దానికి వాల్యూ ఇచ్చేవాళ్ళం. వెయిట్ చేసిన తర్వాత వస్తుంది కదా, దానికి వాల్యూ ఇచ్చేవాళ్ళం. చాలా డైలీ ఆ సైకిల్ ని తుడుచుకోవడం, నలుగురికి చెప్పుకోవడం ప్రౌడ్ గా, దానికి చాలా ప్రేమించేవాళ్ళం, వాల్యూ ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు వెంటనే కొనిచ్చిస్తున్నారు పిల్లలకి. బికాస్ మా టైంలో అలా దొరకలేదు. మేము అడగగానే మాకున్నాయి కదా ఇప్పుడు డబ్బులు, అంత ఫెసిలిటీస్, అంత లగ్జరీ ఉంది కదా, ఇప్పుడు కొనిచ్చేస్తాం, ప్రాబ్లం ఏముంది దాంట్లో అని పేరెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? పేషెన్స్ అనేది ఉండట్లేదు, ఇచ్చిన దానికి వాల్యూ ఉండట్లేదు. బికాస్ ఏదైతే వాళ్ళు పడ్డ కష్టం పిల్లలు పడకూడదని చూసుకుంటున్నారు. దట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. వాళ్ళు ప్రేమగానే చేస్తున్నారు, బట్ తెలియకుండా అక్కడనే మిస్టేక్ జరుగుతుంది. ఏదైతే కొంచెం నేను నా పేరెంటింగ్ సెషన్ లో కూడా నేను చెప్తుంటాను, పిల్లలు ఒక 10 థింగ్స్ అడిగారు అనుకోండి, 10 థింగ్స్, ఈ 10 థింగ్స్ లో 5 ఇమీడియట్ గా ఇచ్చేసేయాలి. ఓకే, ఏదైతే ఈజీ ఉంటుందో, ఏదైతే వాల్యుయబుల్, ఇప్పుడు ఇస్తే దీనికి పర్లేదు, దీనివల్ల ఇంకా నష్టం ఏం జరగదు అనుకుంటే అది ఇచ్చేసేయాలి. 10 థింగ్స్ లో 5. ఇంకా మిగతా 5 లో 2-3 ఏవైతే ఉంటాయో దాన్ని హోల్డ్ ఆన్ చేయాలి. ఓకే, ఇమీడియట్ గా ఇవ్వకూడదు. మీకు తెలుసు అది ఇమీడియట్ గా కూడా ఇచ్చేయొచ్చు, కాకపోతే కొంచెం వెయిట్ చేపియాలి. కావాలి అని ఒక స్ట్రగుల్ ఇవ్వాలి, వెయిటింగ్ అనేది వాళ్ళకి. బికాస్ వెయిట్ చేసినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది, ప్లస్ మీ మీద కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఏవైతే 2-3 ఉంటాయి కదా నెక్స్ట్ 5 లో, అవి ఇంకా అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రతిదీ ఫ్రీగా వచ్చేస్తుంది కదా, దానికి వాల్యూ ఉండదు. సో ఈ 2-3 ఇప్పుడు పిల్లలు అన్ని మంచిగా అడుగుతారా? లేదు. చాక్లెట్స్ అంటారు, ఐస్ క్రీమ్స్ అంటారు, లేకపోతే ఎక్స్పెన్సివ్ టాయ్స్ అంటారు. ఓకే, రేపు పొద్దున ఒక 10th క్లాస్ వచ్చితే ఐఫోన్ అంటారు, బైక్ అడుగుతారు. అవన్నీ ఇచ్చేస్తారా? ఇవ్వలేం కదా అవన్నీ. సో ఏ ఏజ్ లో ఏమి ఇవ్వాలో కరెక్ట్ గా రైట్ గా తెలుసుకొని మాత్రమే ఇవ్వాలి, అప్పుడే దానికి వాల్యూ చేస్తారు. నౌ ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, కనెక్షన్ బిల్డ్ చేసుకోవట్లేదు పేరెంట్స్. అదైతే నిజమే. ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు. బికాస్ వాళ్ళ సంపాదన ఉంది, అఫోర్డబుల్ కాబట్టి ఇచ్చేస్తున్నారు. పోనీ ఊరికే విసిగించడలే, వాడు హ్యాపీ, వాడు చూసుకుంటాడు అని. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, టీనేజ్కి వచ్చేసరికి ఇది ఇలాగే కంటిన్యూ అయితే, టీనేజ్కి వచ్చేసరికి, లేకపోతే ఇప్పుడు కూడా ఎంత చిన్న పిల్లలైనా సరే ఫోన్ కావాలి, ఫోన్ చూస్తేనే మేము తింటాము, ఫోన్ చూస్తేనే పడుకుంటాము, ఫోన్ చూస్తేనే హోంవర్క్ రాస్తాము, నువ్వు అది ఇస్తేనే నేను ఇది చేస్తా
వాళ్ళ డామినేషన్ ఎక్కువ డామినేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఎవరి పేరెంట్స్ ఎవరి చిల్డ్రన్ అనేది తెలియట్లేదు. మనప్పుడు అయితే వాళ్ళు చెప్తే మనం వినాలి. ఇప్పుడు పిల్లలు చెప్తే పేరెంట్స్ వింటున్నారు. ఆ స్టేజ్ కి వచ్చింది. బికాస్ కనెక్షన్ లాస్ అయింది, వాళ్ళ మీద రెస్పెక్ట్, వాల్యూ ఇవన్నీ లాస్ అయ్యాయి. ఓకే.